హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ లో సమ్ ఈజీగా చెప్తాను. వన్ బిజినెస్ మ్యాన్ హ్యావింగ్ 3 types ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయండి. ఆయిల్స్ ఏ పరిమాణంలో ఉన్నాయంటే 90 కిలోగ్రామ్స్, అలాగే 135 కిలోగ్రామ్స్ అండి, అలాగే 195 కిలోగ్రామ్స్ ఉన్నాయండి. సో వన్ ఈజ్ నాట్ మిక్స్డ్ విత్ అనదర్, దీస్ ఆల్ ఆర్ ప్యాక్డ్ ఈక్వల్ క్వాంటిటీ. అంటే దీని అర్థం ఏంటంటే ఈ కేజీ అదే ఈ క్వాంటిటీని ఈ క్వాంటిటీలో మిక్స్ చేయకూడదు, ఈ క్వాంటిటీని ఈ క్వాంటిటీలో కానీ దేన్ని కూడా ఇంకో దానితో మిక్స్ చేయకూడదండి. వాడు ఏమంటున్నాడంటే చూడండి ఫ్రెండ్స్, ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఆఫ్ కవర్ ఇండివిజువల్లీ, దేనికి అదే ఇండివిజువల్ గా ఉండాలి. సో దెన్ ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ కవర్ అండ్ ఫైండ్ హౌ మచ్ నెంబర్ ఆఫ్ కవర్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఏంటంటే ప్యాకెట్ లో ఎన్ని కేజీలు మాక్సిమం హైయెస్ట్ గా తీయగలము, అలాంటిది ఎన్ని ప్యాకెట్లుగా విభజించవచ్చు అనేది ప్రశ్న. ఇక్కడ గమనించారా? ఇక్కడ చూస్తే గనక మనకి చూడండి ఫ్రెండ్స్ 195 రైట్ అండి. సో చూసుకుంటే గనక ఇక్కడ ఏమంటున్నానంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఉపమానంగా 90 కేజీలు అనేది ఆయిల్ బస్తా ఉంది, లేదా ఆయిల్ ప్యాకెట్ ఉంది, లేదా ఆయిల్ టిన్ ఉంది. అందులో 45 కేజీలు తీస్తే గనక 2 ప్యాకెట్లు అవుతాయి. అలాగే 135 కేజీలు తీసుకుంటే గనక 3 ప్యాకెట్లు అవుతాయి. బాగానే ఉంది, ఈ రెండింటికి కూడా బాగానే ఉంది. అదే 45 కేజీలు తీసుకుంటే గనక ఇక్కడ రిమైండర్ వస్తుందండి. అంటే 40తో దీన్ని డిజిబుల్ చేయగలం, దీన్ని డిజిబుల్ చేయగలం, దీన్ని డిజిబుల్ చేయగలం. అలా మనం చేయకూడదండి. ఏదైనా సరే ఈక్వల్ గా తీయాలి, మేజర్ గా తీయాలి, అదే మ్యాండేటరీ అయి ఉండాలి. అంతే తప్పితే ఏంటంటే ఒక దాంట్లో ఒక తీసి ఇంకో దాన్ని ఇంకో ప్యాకెట్ గా డివిజిబుల్ చేయకూడదు. రైట్ అండి. సింపుల్ గా చెప్పాలంటే అన్ని కూడా 15th టేబుల్ తో పోతున్నాయండి, అవునా? సో 15 6 90, 15 9 135. సో చూసుకుంటే కనుక 15 13 195 అండి. సో ఇందులో కూడా మనకి 3 టేబుల్ డివిజిబుల్ అవుతుందండి, కానీ చేయకూడదండి. సో ఏంటంటే హెచ్ఎఫ్ అనేది ఐ షేప్ అండి. ఎన్ని కేజీలు తీయగలమంటే కనుక హెచ్ఎఫ్ లో మనకి 15 కేజీలు తీయగలమండి, ప్యాకెట్ లో 15 కేజీలు తీయగలమండి. అదే హైయెస్ట్ అండి. మరి ఎన్ని ప్యాకెట్స్ గా విభజించవచ్చునంటే కనుక 6 9 15 15 13 28 ప్యాకెట్స్ గా విభజించవచ్చునండి. ఎన్ని ప్యాకెట్స్ గా విభజించవచ్చునండి? 28 ప్యాకెట్స్ గా విభజించవచ్చునండి. అర్థమైంది ఫ్రెండ్స్? మీకు చూసుకుంటే కనుక మాక్సిమం ఒక ప్యాకెట్ నుంచి ఎంత డివైడ్ చేయగలమంటే కనుక హైయెస్ట్ పరిమాణంలో 15 కేజీలు ప్రతి ప్యాకెట్ నుంచి తీయగలము. బట్ అదే హైయెస్ట్ అయ్యి ఉండాలి. సో హైయెస్ట్ అయ్యింది. అలాంటి ప్యాకెట్స్ ఎన్ని వచ్చాయంటే 28 ప్యాకెట్స్ వచ్చిందండి. ఆప్షన్ 1 ఫ్రెండ్స్, రైట్.